గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన విద్యార్థుల కోసం గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సర్కార్ను కోరారు. ఏవైతే సేవాలాల్ సేన చేపట్టినటువంటి ఉద్యమంలో భాగంగా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు మరి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క జయంతిని ప్రభుత్వము ఇమ్మీడియట్లీగా సెలవు దినంగా ప్రకటించాలి. అదే విధంగా కాకుండా మరి సెలవు దినంగా ప్రకటించి మరి ఉమ్మడి జిల్లాలో ఏదైతే 10 లక్షల చొప్పున జిల్లాకు 10 లక్షల చొప్పున మీరే ఏదైతే డబ్బుని మంజూరు చేశారో అదే రకంగా 33 జిల్లాల్లో జిల్లాకు 10 లక్షల చొప్పున మరి అమౌంట్ ని మీరు ఇమ్మీడియట్ గా మంజూరు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఇది ఒక సేవాలాల్ సేన యొక్క మరొక డిమాండ్ ఎస్సీ ఎస్టీ కమిషన్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మిత్రులకు మరి మంత్రి ఉంటాడు, మరి ఇటేమో